మూవీలో హీరోకి 20 ఏళ్ళు, అప్పుడే లేత వయసులోకి వచ్చి టిమటిమలాడుతూ ఉంటాడు. మరంత లేత వయసులో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా, అంతే డబుల్ టిమటిమలతో ఉండి వీళ్ళిద్దరు సందులో సందడి అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిస్తుంటే ఆ సందులోకి నేను కూడా దూరతా అని కొత్తగా ఒక టీచర్ ఎంట్రీ ఇస్తుంది. అసలు టీచర్ రావటంతోనే బాబు మీద కన్నేసి ఈయన ఎలాగైనా సరే లైన్ లో పెట్టాల్సిందే అని గర్ల్ ఫ్రెండ్ కూడా పక్క తప్పించి హీరోని తన ట్రాక్ లోకి తెచ్చుకుంటుంది. ఆ నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవడానికి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని పూర్తిగా చూడండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే జెమ్మీ అనే మన హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. చెప్పే కదా పాప మంచి అందగత్తె. ఈ పాపకు తగ్గట్టు మన హీరో గారు డెన్నీ ఇద్దరు మంచి ఊపులో లవ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరి పచ్చని సంసారం చిచ్చుపెట్టడానికి వచ్చేసింది మోలీ అనే టీచర్ పెద్ద పాప. టీచర్ రావడంతో లిఫ్ట్ వేసుకుని లోపలికి వస్తుంది చూడండి. టీచర్ కూడా మంచి అందగత్తె. టీచర్ ఆ రోజు ఫస్ట్ రోజు కావడంతో ప్రిన్సిపల్ స్కూల్ మొత్తం చూపిస్తుంటే పాప కన్ను ఈ డానీ మీద పడిపోతుంది. అంతే వీడు నావాడు అని ఫిక్స్ అయిపోతుంది. హీరో గడగడు చూసి ఎవరాలో అనుకొని సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కానీ ఆడికేం తెలుసు ఆర్కెస్ట్రా స్టార్ట్ అయిందని. ఈ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తే తన ఫాదర్ కు ఉద్యోగం పోవడం వల్ల తన మదరే జాబ్ చేస్తూ ఇంటిని నడుపుతుంది. దాని కారణంగా వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు అవుతూ ఫైనాన్షియల్ కండిషన్ చాలా దరిద్రంగా ఉందన్నమాట. ఇక వాళ్ళ అమ్మ ఫ్రస్ట్రేషన్ మొత్తం హీరోయిన్ మీద చూపిస్తుంటే ఈ పాపకి ఎక్కడో ఖాళీ, ఆ కాలిన దాన్ని చల్లార్చుకోవడానికి బాబు రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి చల్లారుస్తావా వేడెక్కిస్తావా అనే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. సక్సెస్ఫుల్ గా చల్లార్చి వేడి పుట్టించే కార్యక్రమాన్ని సెగ రూపంలో బయటకు తీసేస్తారు. ఆ నెక్స్ట్ డే క్లాస్ జరుగుతూ ఉంటే ఈ మౌలి టీచర్ మాత్రం బాబు వైపు కన్నార్పుని అట్లానే చూస్తూ ఓ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత నీకు మార్క్స్ చాలా తక్కువ వస్తున్నాయి నాన్న, సాయంత్రం అవగానే ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటాను అనగానే బాబు టీచర్ మంచి కేర్ తీసుకుంటుంది నా మీద అనుకుని ఓకే మనకి బెటర్ కదా, మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అని ఓకే అంటాడు. ఇక సాయంత్రం అవగానే ఎక్స్ట్రా క్లాస్ మొదలైతే హీరో గర్ల్ ఫ్రెండ్ ఉందనే సంగతి టీచర్ తెలిసిపోతుంది. సరే క్లాస్ అయిపోయింది వెళ్ళిపోతున్నా రేపు కూడా రావాలి నువ్వు అంటే లేదు నేను నా పాపతో కలిసి డేట్కి వెళ్తున్నానంటే సరే నీ నెంబర్ ఇవ్వు ఫోన్ లోనే మొత్తం కానిచ్చేస్తా అని చెప్తుంది. ఇక అలా నెంబర్ తీసుకొని ఈ టీచర్ పాప హీరో ఫేస్బుక్ ప్రొఫైల్ మొత్తం చూసుకుంటూ హీరోకి మెసేజ్లు పెడుతూ మెల్లగా లైన్ లో తిప్పి వ్యవహారం చేద్దాం అనుకుంటే హీరో మాత్రం చాలు నాకు లవర్ ఉందని చెప్పి టీచర్ ని కట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరో ఎగ్జామ్ రాస్తూ ఉంటే తొడ మీద చేతులు పెట్టి అన్ని నీకు వచ్చినాయే కదా అని చెప్పి సవరించి బాబుని నెక్స్ట్ డే వచ్చే క్వశ్చన్లు కూడా హీరోకి ఆల్రెడీ ముందే మెసేజ్లు పెట్టేసింది. ఇంకేముంది మనోడు ఫుల్ మార్క్స్ వచ్చినాయి, హీరోయిన్ బాగా ఎగ్జామ్ రాసినా సరే ఫెయిల్ చేసేసి హీరోయిన్ సైడ్ ట్రాక్ చేద్దాం అనుకుంటే హీరోయిన్ అడుగుతుంది ఎందుకు నాకు మార్క్స్ తక్కువ వేసావు, నువ్వు చదవలేదమ్మా, నువ్వు రాసిన ఆన్సర్స్ అన్ని తప్పని, నెక్స్ట్ డే నీకు కావాలంటే ఇంకో ఎగ్జామ్ పెడతాను మళ్ళీ అప్పుడు నువ్వేంటో నిరూపించుకో అంటుంది. టీచర్ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ హీరో ఈ పాపతో కలిసి డేట్కి వెళ్తున్నాడు కదా, ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేయించాలని మాస్టర్ ప్లాన్ వేసింది. హీరోయిన్ వెళ్ళి హీరోయిన్ కలిస్తే సాయంత్రం డేట్ క్యాన్సిల్ చేసుకుందాం ఎందుకంటే రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటంతో కోపం వచ్చిన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ టీచర్ అనుకున్నది సక్సెస్ అయింది. ఈ రోజు సాయంత్రం నేను ఫ్రీగానే ఉన్నాం ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని అడిగితే హీరో గడు కూడా టీచర్ బాగా అట్రాక్ట్ అయ్యి సరే అంటాడు. ఎగేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ టీచర్ మెల్లగా ఊపిరి ఆడటం స్టార్ట్ చేస్తుంది. మీ ఇద్దరు ఎన్ని రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నారు, ఎన్నిసార్లు దెబ్బ వేసుకుని అడిగితే బాబు కొద్దిగా సిగ్గుపడుతూ 1-2 సార్లు కానిచ్చాను, మళ్ళీ ముందుకు వెళ్దాం అని తడదామని చూస్తే పాప ఏమో నన్ను తట్టనీయట్లేదు అని చెప్తాడు. అప్పుడే హీరోయిన్ బాబు ఫోన్ చేస్తుంది. హీరో గడు పూర్తిగా టీచర్ మాయలో పడి ఫోన్ కూడా కట్ చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే బాబు మంచిగా టీచర్ మాయలో పడిపోయాడు. ఇక అలా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ టీచర్ కొద్దిగా ముందుకు వచ్చి ముద్దు పెడదాం ట్రై చేస్తే హీరో నో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ అడుగుతుంది హీరోని నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావని అడిగితే హీరో నా ఫ్రెండ్స్ తో ఉన్నాను చెప్తాడు. కానీ హీరోయిన్ కి చాలా బాధేస్తుంది ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరినీ అడిగింది డానీ మీ దగ్గరికి ఏమైనా వచ్చాడని, కానీ ఎవ్వరూ లేదని చెప్తాడు. ఇక ఆ రోజు నైట్ మళ్ళీ హీరోతో ప్రేమ కొద్దిగా ఉప్పించుకోవాలని వెళ్ళి పాప ముద్దు పెట్టి ఇంట్లో ఎవరు లేరు మా ఇంటికి ఎవరు రారని ఇంటి లోపలికి తీసుకెళ్లి ఇంటెన్షన్ లేకుండా ఇంటిమేట్ అవుదామని ట్రై చేస్తారు. కానీ హీరోయిన్ పాప నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంట్రెస్ట్ చూపింది హీరో మీద. ఇక దీంతో బాబు చాలా హట్ అయిపోయి వెంటనే హీరో గారికి టీచర్ గుర్తొచ్చేస్తుంది. అంతే ఆ పాప కూడా అసలు మనోడు తలుచుకోవడం ఆలస్యం 24 గంటలు వాడు చుట్టూ వైఫై అన్నట్టు మెసేజ్ పెట్టేస్తుంది. నా కార్ ఇంజన్ చల్లారి పాడైపోయింది, నువ్వు వచ్చి నా ఇంజన్ వేడెక్కిస్తావని మెసేజ్ పెట్టడంతో బాబు చేతితో పట్టుకుని వెళ్ళిపోతాడు. అదేనండి రించ్. టీచర్ పెద్ద ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ వేసి కార్ ని కావాలని వైర్ బీగేసింది. ఇక హీరో కష్టపడి కార్ ని పిసికి చేతులకి గ్రీజ్ అయిందని లోపలికి రా దగ్గరుండి నేను చేతులు కడుగుతా అని చెప్పి అలా చేతులు కడుగుతూ హీరో పెదాలను కూడా కడగడం స్టార్ట్ చేస్తుంది. అయితే బాబు ఇదంతా తప్పు వెళ్ళిపోతుంటే ఆల్రెడీ మౌలి పాప కావాల్సింది అదే ఆగాగు ఎవరికి ఏం చెప్పను ఈ విషయం గురించి, మెత్తగా మంచం మీద వెళ్ళిపోయి గట్టిగా పని కానిద్దామని చెప్పి గుహలో గుద్దుల ఆట అనే కార్యక్రమం కానిచ్చేస్తారు. ఇంటికి వచ్చిన హీరోకి హీరోయిన్ వచ్చి ఫుల్ గా మందేసి నువ్వు నన్ను మోసం చేస్తున్నావరా అని అడిగితే లేదు, దాంతో గొడవ పెట్టుకుంటే హీరో వాళ్ళు అమ్మ రావడంతో పరిగెత్తుకుంటే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ పాపని ఈ మౌలి మళ్ళీ ఫెయిల్ చేస్తుంది. అయితే ఇది చూసిన హీరోయిన్
హీరోకి షాక్ అవుతుంది. ఏంటి నన్ను కావాలని ఆ మౌలి ఫెయిల్ చేస్తుందని తన ఫ్రెండ్ కి చెప్పి, అంతేకాదు హీరో నన్ను కలవట్లేదని, అసలు ఏం జరుగుతుందని హీరోని కలవడానికి క్లాస్ లోకి వెళ్తే హీరో బాబాను టీచర్ పాప మంచి ఊహలో ఉంటారు. ఇది చూసిన హీరోయిన్ పాపకు అర్థం అయిపోతుంది. ఇక హీరోయిన్ డౌట్ వచ్చి హీరోని ఫాలో చేద్దాం ఫిక్స్ అవుతుంది. అలా హీరోయిన్ ఫాలో చేస్తే మనోడు ఎక్కడ ఆకుండా కారేసుకొని టీచర్ పాపను గుద్దడానికి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ కూడా అలా వచ్చి చూడటంతో ఇంకేముంది, ఇద్దరు మంచి ఊపులో ఉంటారు. అదే ముద్దులు పెట్టే కార్యక్రమంలో హీరోయిన్ చూసేసి గట్టిగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన హీరో తను ఆపుదాం అనుకుంటే టీచర్ పాప ఎంతసేపటి హీరోని ఆపుతూ ఉంటుంది. లేదు పో అని హీరోయిన్ దగ్గరికి వచ్చి దీని గురించి ఎవరికి చెప్పమాక ప్లీజ్, మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు నన్ను, ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకుంటే హీరోయిన్ హీరోని బాగా లవ్ చేస్తుంది కాబట్టి ఎవరికి చెప్పను, ఈ పత్తి వ్యాపారాలని ఎక్కడి నుంచే కట్ చేసి మళ్ళీ నాతో ఫ్రెష్ గా వ్యాపారం స్టార్ట్ చేయని చెప్పి డీల్ సెట్ చేసేస్తుంది. ఈ టీచర్ పాపకేమో మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. వేడి వేడి రగులుతా ఉండి బాబుకు మెసేజ్ పెడుతుంది. హీరో గాడేమో ఏ ఫో అని రిప్లై కాదు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. ఈ టీచర్ పాప రంగంలో దిగి నెక్స్ట్ డే హీరోయిన్ ని ఫెయిల్ చేసిన సబ్జెక్టులు మొత్తం పాస్ చేసి, నాకు నీ బాయ్ ఫ్రెండ్ కి మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎవరికి చెప్పమాక అవన్నీ మర్చిపో అంటే హీరోయిన్ ఒక రాక్షసి నవ్వి నిన్ను అంత తేలిగ్గా వదలనని ఆ పేపర్ డస్ట్బిన్ లో వేసేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి నైట్ మౌలి దగ్గరికి వెళ్ళి మొత్తం వ్యవహారం సెట్ చేసేస్తాను, ఇక మన ఇద్దరి మధ్యలోకి ఎవరు రారు, అక్కడి నుంచి నీ దగ్గరికి వస్తా అని చెప్పి టీచర్ పాపను కలవడానికి ఫోన్ చేస్తాడు. ఇంకేముంది, బాబు దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందని పాప ఆరాటంగా ఎగేసుకొని రోడ్డు మీదకి వెళ్తే హీరో గాడేమో చాలు నీ పత్తి అంతా ఎండిపోయింది, ఇక్కడ నాకేం వద్దు వెళ్ళిపోతా అంటే, లేదు లేదు ఆ పత్తిని మళ్ళీ పుష్పిద్దాం నీళ్లు పోద్దాం అంటే హీరో గాడు వద్దొద్దు నువ్వు ఇంకో పత్తిగాడిని చూసుకొని వెళ్ళిపోతాడు. ఈ మౌలికేమో ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. వెళ్తున్న హీరోని కారుతో గుద్ది ఫసక్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా తెలివిగా ఆ బ్లడ్ ని తీసుకెళ్లి హీరోయిన్ కారుకి పూసి హీరో ఫోన్ ను కూడా ఫింగర్ ప్రింట్స్ తో తుడిచేసి హీరోయిన్ కార్ లో పడేస్తుంది. మొత్తం కేసు హీరోయిన్ మీదకి వెళ్ళిపోతుంది అని అనుకుని నెక్స్ట్ అక్కడి నుంచి సినిమాకి వెళ్ళిపోతుంది. ఆ సినిమా టికెట్ ని కొనుక్కొని తన దగ్గర పెట్టుకుంటుంది. రేపు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిన ఆ టికెట్ చూపిస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. తన మీదకి ఎటువంటి డౌట్ రాకుండా ఇక ఓ గరాజ్ కి వెళ్లి కార్ మీద ఉన్న రక్తం మార్కులు క్లీన్ చేసేయమని డీల్ సెట్ చేసుకుంటుంది. ఇదంతా గరాజ్ లో పనిచేసి ఒక అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే హీరో డెడ్ బాడీ జరగటం, ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి హీరోయిన్ కి విషయం మొత్తం చెప్పి పోలీసులు ఒకసారి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు అమ్మ నిన్నని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అక్కడ హీరోయిన్ మొత్తం చెప్తుంది. హీరోకి టీచర్ తో మంచి వ్యవహారం ఉంది, నాకు దాని మీద డౌట్ ఉంది, దాన్ని పట్టుకొని మొత్తం బయటికి లాగండి అంటే ఇక్కడ ఆల్రెడీ పాప మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉందిగా, నేను ఆ టైంకి సినిమా హాల్లో ఉన్నాను, ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి అంటే ఇష్టం లేదు, కావాలని నన్ను ఇరికిస్తుందేమో, వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం కరెక్ట్ గా లేదు, నేనేదో క్లోజ్ గా వాడితో మాట్లాడుతుంటే కావాలని ఇరికిస్తుందని చెప్పి ఫుల్ గా ప్లేట్ విరాయించి ఒక స్టోరీ వెళ్ళేస్తుంది. ఇక పోలీసు ఇంకా డౌట్ వచ్చి హీరోయిన్ ఇంటిని పూర్తిగా ఎతికితే కార్ మీద బ్లడ్ మార్కులు, హీరోయిన్ కార్ లో హీరో ఫోన్ దొరుకుతుంది. ఇక దాంతో హీరోయిన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఒక రోజు తను పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వస్తుంది. అప్పుడే హీరో ఫాదర్ అండ్ మదర్ వెళ్ళి అమ్మాయిని విడిపించి అసలు ఏంటి జరుగుతుంది ఏంటి అని అడిగితే హీరోయిన్ చెప్తుంది, నన్ను కావాలని ఇరికిచ్చింది టీచరు, అదే మొత్తం చేసింది, దాని మీద నాకు డౌట్ ఉందంటే హీరోయిన్ మదర్ వెళ్ళి టీచర్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక మెల్లగా దాక్కొని ఈ హీరోయిన్ వాళ్ళ మదర్ ఈ టీచర్ కార్ కేసు దొంగతనం చేసి కార్ ఓపెన్ చేసి ఏమన్నా దొరుకుతుందని చూస్తే గరాజ్ అడ్రస్ ఒకటి దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాడేమో ఎవరు నువ్వు, నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అని పంపించేస్తాడు. ఒక అమ్మాయి చూసింది కదా, అమ్మాయి జరిగింది మొత్తం చెప్తుంది. డబ్బులు ఎక్కువ తీసుకుని కార్ వాష్ చేశాడు, మరి పోలీసులకి నిజం చెప్తావను అంటే లేదు నా జాబ్ పోతుందని అమ్మాయి ఏమి చెప్పదు. ఇదే విషయం హీరోయిన్ మదర్ వచ్చి వాళ్ళ ఫాదర్ చెప్తుంది. ఇదంతా పక్కనే ఉన్న హీరోయిన్ మొత్తం విని ఇప్పుడు హీరోయిన్ ఉంటుంది, నీ టీచర్ ఇంటికి వెళ్ళి మొత్తం నిజం బయటికి లాగుతానంటే లేదు లేదు నువ్వు ఇంట్లోనే ఉండాలమ్మా, నీకు ఆల్రెడీ ట్రాకర్ పెట్టుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు నేను కనిపెట్టేస్తారంటే రాత్రి వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత హీరోయిన్ ఫోన్ రికార్డర్ ఆన్ చేసి ఈ టీచర్ ఇంట్లోకి వెళ్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళిన హీరోయిన్ ఈ టీచర్ ని బూతులు తిట్టడం స్టార్ట్ చేసి నిజాన్ని బయటికి రప్పిద్దాన్ని ట్రై చేస్తుంటే తను రికార్డ్ చేస్తున్న సంగతి జోబులో ఉన్న ఫోన్ చూసేసి ఆ ఫోన్ కింద పడి తొక్కేస్తుంది. ఇక హీరోయిన్ నిన్ను లవ్ చేయట్లేదు కాబట్టి హీరో నిన్ను వదిలేశాడు, ఇంకా నువ్వు చెడ్డదాను అని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడంతో ఈ టీచర్ కోపం వచ్చి అవునే నేనే చంపానని చెప్పి అసలు నిజం బయటపెట్టి కత్తి పట్టుకొని ఇప్పుడు నిన్ను కూడా చంపుతాను, ఎవడొచ్చి కాపాడతాడో చూస్తానని హీరోయిన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే హీరో లాగా పోలీస్ వచ్చి హీరోయిన్ కాపాడతాడు. ఆల్రెడీ హీరోయిన్ కి ట్రాకర్ ఉంది కాబట్టి ఆ ట్రాకర్ ని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఈ టీచర్ చెప్పిన మాటలన్నీ కూడా విని ఇప్పుడు మొత్తం నిజం తెలిసిపోయింది పాప, నువ్వే మొత్తం చేసిందని, నువ్వు జైలుకి వెళ్ళాలంటే కానీ టీచర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆ డిటెక్టివ్ ని కొట్టి పారిపోతుంటే ఆ డిటెక్టివ్ కని తీసుకొని హీరోయిన్ వచ్చి టీచర్ ఆపుతుంది. కానీ ఆల్రెడీ అప్పటికే పోలీసులు చుట్టుముట్టేశారు. ఇక టీచర్ జైల్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇక తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి పూర్తి యాంగ్జైటీ లో ఉంది. కానీ ఇక టీచర్ మాత్రం జైల్లోనే మంచి ఇంకొక ప్లాన్ స్టార్ట్ చేసింది. ఏంటో తెలియకుండా మూవీ సస్పెన్స్ తో ఎండ్ అయిపోతుంది.